హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనము ఒక 2 టమాటోలు అలానే ఒక కప్పు గోధుమ పిండితో మంచి ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం. ముందుగా మనము 2 టమాటోలు తీసుకుని వాటిని మనము వాటర్లో వేసుకుని ఉడికించేసుకోవాలి. ఇలా ఈ టమాటోలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటోల పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు వీటిని మనము ఇలా ఒక చాక్ తీసుకుని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకుని బాగా మెత్తగా అయితే మనము పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని మనము ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అందులోకి అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి అయితే మనం ఈ టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనము టేస్ట్కి సరిపడ సాల్ట్ అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకుందాం. అలానే ఇందులోకి మనము 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోకి మనము గోధుమ పిండిని వేసుకుంటూ వాటర్ అనేది ఏమీ వేసుకోకుండా చక్కగా అయితే మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కాస్త పొడిపిండి అవసరమైతే కొద్దిగా గోధుమ పిండిని కూడా వేసుకొని ఒకసారి అంతా మనము చక్కగా అయితే కలిపేసుకోవాలి. ఈ పిండిని మనము చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు మనము ఇలా ఒక ప్లేట్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక కోడిగుడ్డుని అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాం. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, అలానే ఒక 1 టీ స్పూన్ దాకా ఇందులోకి పాలు వేసుకుందాం. అలానే కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము చక్కగా అయితే మిక్స్ చేసుకుందాం. ఇలా ఈ మసాలాలన్నీ కోడిగుడ్లోకి అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ పెనం పెట్టుకుందాం. ఈ పెనం మనకు హీట్ ఎక్కే లోపల మనం ముందుగానే గోధుమ పిండిని అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ గోధుమ పిండిని తీసుకొని ఇలా అన్నిటిని ఈక్వల్ సైజులో బాల్స్ లాగా అయితే తయారు చేసుకుందాం. చూసారు కదండి, అన్నిటిని అయితే ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీటిని మనము పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఒక్కొక్క గోధుమ పిండి ముద్దను తీసుకొని పైనుంచి ఇలా కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇలా మనము చపాతీ లాగా అయితే తయారు చేసుకుందాం. చూసారు కదా, ఇలా చపాతీని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా ఈ ఆయిల్ అంతా చపాతీకి అన్ని వైపులకంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము చపాతీ లాగా అయితే తయారు చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా అయితే కోడిగుడ్డు మిశ్రమాన్ని అయితే పక్కన కలిపి పెట్టుకున్నాం కదా, అందులో ఈ చపాతీని ఒకసారి డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద అయితే చపాతీ పెనం పెట్టుకున్నాం కదా, పెనం కూడా మనకు చక్కగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఈ పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలా పెనంలోకి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చపాతీని మనము పెనం మీదకి వేసుకోవాలి. ఇలా ఈ చపాతీని పెనం మీదకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొత్తిమీరని ఇలా పైనుంచి ఇలా అక్కడక్కడ పెట్టుకుందాం. ఇలా మనము ఈ కొత్తిమీరని వేసుకొని ఇలా ఈ చపాతీ మనకు ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా మనము ఈ చపాతీని అయితే కాల్చుకోవాలి. చూసారు కదండి, మనకి చపాతీ అయితే చాలా బాగా వచ్చేసింది కదా. ఈ విధంగా మనము 2 వైపులకు తిప్పుకుంటూ ఈ చపాతీని అయితే మంచిగా మనము కాల్చుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలినవి కూడా తయారు చేసుకోవాలి. ఈ చపాతీలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలకైతే ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలని అడిగినప్పుడు ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో అయితే హెల్తీగా అయితే తయారు చేస్తాం కదా. మీరు ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి.